ఒక డాక్టర్ గురించి ఒక స్టోరీ చదివా. డాక్టర్ ఒక మారుమూల గ్రామానికి క్యాంప్కి వెళ్ళాడు. అక్కడ ఒకడు బాగా రోగంతో ఉన్నాడు. దాంతో డాక్టర్ వాడిని పరీక్షించాడు. ఇప్పుడు వాడికి మందులు రాయాలి, కానీ అది ఒక మారుమూల గ్రామం అవడం వల్ల టైంకి ఒక్క పేపర్ కూడా దొరకలేదు. దాంతో డాక్టర్ ఒక క్లోత్ పైన మెడిసిన్ రాసి దీన్ని నెల వరకు పాలతో తీసుకో అన్నాడు. అలాగే ఆ పెద్ద మనిషి నెల తర్వాత డాక్టర్ని కలిశాడు. ఇప్పుడు ఆ పేషెంట్కి పూర్తిగా బాగయింది. తను చాలా బలంగా తయారయ్యాడు. దాంతో డాక్టర్ని మళ్ళీ ఒక వస్త్రం ఇవ్వమని అడిగాడు. వస్త్రమా? వస్త్రం ఏంటి అని డాక్టర్ షాక్ అయ్యాడు. అవును, మీరిచ్చిన ఆ గుడ్డ ముక్క నాకు చాలా బాగా పనిచేసింది. దాన్ని రోజుకి కొంచెం పాలల్లో వేసుకుని తాగాను. నా రోగం నయమైంది అన్నాడు. అంతే ఇక స్టోరీ. దీన్ని మీరు మెడిసిన్ పరంగా ప్లాస్బో ఎఫెక్ట్ అనొచ్చు. బట్ సైకాలజీ పరంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మన మనసు చేసే మాయ అంటాడు. ఫ్రాయిడ్ ఏం చెప్తాడంటే 100కి 90 రోగాలు కేవలం మానసిక పరమైనవి అంటాడు. అవును, ఈ మాట ముమ్మాటికి వాస్తవం. అందుకే ప్రపంచంలో ఇన్ని వైద్య విధానాలు పుట్టుకొచ్చాయి. అల్లోపతి నుంచి హోమియోపతి వరకు, న్యాచురోపతి నుంచి తాయెత్తు వరకు, ఇలా ప్రతి వైద్యం ముందు మన మనసుని నయం చేస్తుంది. అందుకే ఒక తాయెత్తు కూడా కొన్నిసార్లు కొన్ని రోగాలు తగ్గించగలదు. అలా అని మొలతాడికి మోయలేనన్ని తాయెత్తులు కట్టుకుని తిరగొద్దు. ఇక్కడ మీరు గమనిస్తే 90% మనకి రోగాలు ఉండవు. కేవలం రోగంతో ఉన్నాం అనే ఊహే ఉంటుంది. అందుకే ఒక దారం కూడా ఒక్కోసారి మన రోగం నయం చేస్తుంది. ఎందుకంటే తాయెత్తు అనేది ఇక్కడ మానసిక పరమైన రోగాన్ని నయం చేస్తుంది. కానీ దీని అవసరం ఇప్పుడు లేదు. నిజం చెప్పాలంటే చిన్న చిన్న డాక్టర్స్ అవసరం కూడా ఇప్పుడు లేకుండా పోతుంది. ఒక పెద్ద పేరున్న హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ భారీ ఫీజులు రాస్తారు. అవసరం లేని టెస్టులన్నీ చేయిస్తారు. దాంతో మన జేబులు ఖాళీ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఆ భారీ ఫీజులు కట్టి అన్ని రకాల టెస్టులు చేయించుకున్నారో అప్పటికే మీ రోగం సగం క్యూర్ అయి ఉంటుంది. ఎందుకంటే పేరు, నమ్మకం వల్ల. అదే సేమ్ డాక్టర్ ఫ్రీగా వైద్యం చేస్తే మీ రోగం మరింత ముదురుతుంది. బికాజ్ నమ్మకం లేకపోవడం వల్ల. అందుకే ప్రజెంట్ ఒక మాట ఉంది, జేబులు ఖాళీ అయితే కానీ జబ్బు నయమవదు అంటారు. అది వాస్తవమే. మన మనస్సు మనల్ని ఎంతవరకు ఎదవల్ని చేయాలో అంతవరకు సంపూర్ణంగా చేస్తుంది. చెయ్యకపోతే మనమే చేయించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ రూమ్లో సడన్గా పవర్ పోయింది. వెంటనే మీరు మీ రూమ్ మూలకి దెయ్యాన్ని తెస్తారు. మీ షర్ట్ కేవలం గాలికి వేలాడుతుంది. బట్ మీ భయంతో ఆ షర్ట్కి కాళ్ళు చేతులు క్రియేట్ చేసి దాన్ని దెయ్యంగా చూసి భయపడి చేస్తారు. అప్పుడు వెంటనే మీ మమ్మీ దీపం వెలిగించింది. దెయ్యం మాయమైపోయింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. ప్రపంచంలో ఉన్న డాక్టర్స్ అందరూ మనకి వైద్యం చేయట్లేదు. డార్క్ రూమ్లో దీపాన్ని వెలిగిస్తున్నారు. అంతే, అంతకంటే వాళ్ళు చేసేది ఏం లేదు. అలా అని నేను మెడిసిన్ని తప్పు పట్టను. ఇక్కడ నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ నా ఉద్దేశం మన మనసుది. జిడ్డు కృష్ణమూర్తి ఈ మనసు గురించి ఒక మాట చెప్పారు. మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మాత్రమే అది అవసరం అవుతుంది అంటాడు. అవును, మనం మనసుని చేజార్చుకున్నాం. దానికి ఇప్పుడు దుమ్ము పట్టుకుంది. మనం ఇప్పుడు చేయాల్సింది కేవలం దుమ్ము దులపడం, లేదా లేచి నిలబడి మన కాళ్ళని బాగా మసిలే నీటిలో పెట్టాలి. ఏ రోగం లేకుండా బ్రతకాలంటే ఇంతకంటే మనం ఏం చేయగలం, ఏం చెప్పగలం? మహా అయితే చివరగా బుద్ధుడు చెప్పిన ఇంకొక మాట చెప్పగలను, మనసేగా అన్నిటికీ మూలం.